హలో సుధీర్ వర్మ గారు. హలో బ్రదర్. మీరు చాలా బిజినెస్ ఐడియాస్ ఇచ్చున్నారు అండ్ చాలా ఫాలోయింగ్ కూడా ఉంది మీకు. అయితే ప్రస్తుతం ఉన్నదానికి అడుగుతున్నానండి. నాకు రెగ్యులర్గా అడిగినటువంటి క్వశ్చన్, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దానికి పెట్టుబడి ఎంత ఉండాలి అండ్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా అనేది. ఓకేనండి. బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ ఇవాళ బజ్జింగ్ వర్డ్ అండి. దీనికి పెద్దగా క్వాలిఫికేషన్ కానీ డిగ్రీస్ కానీ ఏం అవసరం లేదు. ఎవరైనా సరే ఈవెన్ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చాలా ఇన్స్టిట్యూట్స్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్పిస్తున్నారు. అయితే ఇందులో ఉన్న కొన్ని అపోహలు ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ అనేసరికి ఒక కంపెనీ తరపున లేదా ఒక పర్సన్ తరపున ఒక చిన్న పోస్టర్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో ఐదర్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్లో చిన్న వీడియో కానీ పెట్టేస్తే డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటారు. బేసిక్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్రీవియస్ మన రెగ్యులర్ మార్కెటింగ్ మెథడ్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఈరోజు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎంతమంది? ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంచుమించు అందరూ కూడా ఈవెన్ రిస్ట్ వాచెస్ కూడా ఈ శాంసంగ్, యాపిల్ వాచెస్ వాడుతున్నారు. అంటే అంత డిజిటలైజ్ అవుతుంది. అవును. మనం ఎంతమంది ఈరోజు థియేటర్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు? ఎంతమంది రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్స్ పర్చేస్ చేస్తున్నారు? ఈవెన్ ఫుడ్ ఆర్డర్ కూడా మనం స్విగ్గీ, జొమాటో లాంటి అప్లికేషన్స్ ద్వారా చేసుకుంటున్నాం. అంటే వరల్డ్ అంతా డిజిటల్ బిజినెస్లోకి వెళ్ళిపోయింది. ఇంత డిజిటల్ బిజినెస్లో కూడా మీరు సపోజ్ ఏదైనా ఒక స్కూల్లో, కాలేజో రన్ చేస్తున్నారు, లేదా సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు, లేదా స్టార్టప్ ఏదో మొదలుపెట్టారు, లేదా ఇంకేదో చేస్తున్నారు. మీరు చేసే ప్రతి పనిని డిజిటలైజ్గా ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నాం, ఓకే, ఎంత అడ్వాన్స్డ్గా వెళ్తుంది, దానికి సంబంధించి మనం దాని మీద ఓవరాల్గా చేస్తున్న మార్కెట్ ఎంత, ఇలాంటి విషయాలన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్లోకి వస్తాయి. బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ అన్ ఓషన్ అండి. ఈవెన్ నాకు తెలిసింది కూడా ఒక 20-30% అనుకోవచ్చు. 100% ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రతిరోజు దీని మీద కొత్త మెథడ్స్, కొత్త ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఇంతకుముందు ఏం చేసేవారంటే, ఈ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ సపోజ్ మీరు ఒక లీడ్ క్యాంపెయిన్ రన్ చేశారు. మీరు ఏదో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశారు. హాస్పిటల్లో డెంటిస్ట్రీ ఉంది. డెంటిస్ట్రీకి నెంబర్ ఆఫ్ లీడ్స్ కావాలి. అంటే మాకు డెంటల్ ప్రాబ్లం ఉంది, మీ హాస్పిటల్కి వచ్చి మేము కన్సల్టేషన్ చేస్తామని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దానికి సంబంధించి మనం ఒక పోస్టరో వీడియో క్రియేటివ్గా డిజైన్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దానికి ఒక లీడ్ క్యాంపెయిన్ రన్ చేస్తాం. ఈ లీడ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు దీంట్లో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. సపోజ్ మీరు ఒక న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చారనుకోండి, మీ పర్టికులర్ ఈ డెంటల్ క్లినిక్ కోసం ఒక న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తే ఎంతమందికి రీచ్ అవుతుంది? న్యూస్ పేపర్స్ తీసుకునే దాన్ని బట్టి, అది మనం వేసిన ఫస్ట్ కాలమా మిడిల్ కాలమ్ బట్టి ఉంటుంది. పర్టికులర్గా ఆ న్యూస్ పేపర్ ఎంతమంది చదువుతారు అండ్ అది ఏ లొకేషన్లో ఉంది, ఇలాంటివన్నీ పారామీటర్స్. రెగ్యులర్ మార్కెటింగ్, ఈవెన్ టీవీ అడ్వర్టైజ్మెంట్ అయినా, రేడియో అడ్వర్టైజ్మెంట్ అయినా, ఒక నార్మల్ హోర్డింగ్ అయినా, ఇదంతా ఒక పారామీటర్. అంటే దీనికి ఇంతే లిమిటేషన్. అంటే మీరు వేసిన పర్టికులర్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పర్టికులర్ క్లయింట్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. బట్ డిజిటల్ మార్కెటింగ్ను ఒక లీడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే ఎలా జరుగుతుంది అంటే, సపోజ్ అమీర్పేట లొకేషన్లో 18 to 50 years మధ్యలో వాళ్ళకి మాత్రమే, లేదా మేల్, ఫిమేల్ ఎవరికైనా సరే పర్టికులర్గా సెట్ అయిన ఏజ్ గ్రూప్కి సెట్ అయిన లొకేషన్లో మనం ఒక 2000 రూపాయలు యాడ్ పెడితే అయిపోతుంది. మీరు న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేయాలంటే 50,000 అవుతుంది. అది ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. బట్ జస్ట్ 2,000-3,000 రూపీస్తో పర్టికులర్ క్లయింట్ని మీరు ఫోకస్ చేయొచ్చు. ఇది ఒక లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. ఇందులో లేదు అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఎందులో అంటారు, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్, ఎందులో అయినా చేయొచ్చండి. ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, యాడ్స్ వస్తాయి. మనం ప్రతి చూసే యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్లో ఒక యాడ్స్ జనరేట్ అవుతాయి. అది కూడా మీ పారామీటర్స్ని బట్టి సెట్ అయిపోతుంది. అంటే మీరు లాగిన్ అయినప్పుడు మీ ఏజ్ ఏంటి, మీ లొకేషన్ ఏంటి, మీ జెండర్ ఏంటి అనేది మనం డిఫాల్ట్గా ఇస్తున్నాం. అవును. అండ్ ప్రతి యాప్కి మనం పర్మిషన్ ఇస్తున్నాం. మెయిలా, ఫిమేలా, మన ఫొటోస్ యాక్సెస్ చేయడానికి, మన మెయిల్స్, లైక్ మెసేజెస్ అన్నిటికీ యాక్సెస్ ఇస్తున్నాం కెమెరాకి. సో సిస్టమ్ ఆటోమేటిక్గా డిజైన్ చేస్తుంది మీరు ఎవరు, ఎక్కడ ఉన్నారని. సో ఈ ఐడెంటిటీని బట్టి యాడ్ అనేది మీకు రీచ్ అవుతుంది. ఈవెన్ ఓకే, రీసెంట్గా చూసుకుంటే క్రెడ్ అప్లికేషన్ ఉంది. క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ కోసం క్రెడ్ అనే అప్లికేషన్ అందరూ యూజ్ చేస్తున్నారు. బట్ ఈరోజు క్రెడ్ చేస్తున్న బిజినెస్ ఏమీ లేదు. వాడంతా ఫ్యూచర్ అనలిటిక్స్. అంటే క్రెడిట్ కార్డ్స్ ఏ పర్సన్ ఏ లొకేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే, మీరు సినిమా థియేటర్స్కి ఎక్కువ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారా, రెస్టారెంట్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారా, షాపింగ్కి యూజ్ చేస్తున్నారా, ఏ లొకేషన్లో యూజ్ చేస్తున్నారా అనే అనలిటిక్స్ ఫ్యూచర్లో రిప్రజెంట్ చేసి వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్కి సేల్ చేసుకుంటారు ఆ డేటాని. సో మీరు ఎక్కడ చేసినా ఈ డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఉంది. ఇలాంటి ట్రెండింగ్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే, ఒక 20,000-30,000 పెట్టే న్యూస్ పేపర్ యాడ్ కన్నా ఒక 5,000-10,000లో పెట్టే డిజిటల్ మార్కెటింగ్ లీడ్ క్యాంపెయిన్ మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది.
ఇప్పుడు మీ మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరు 15 to 17 మధ్య ఉండే స్టూడెంట్స్ అడ్మిషన్స్ కావాలి కాబట్టి ఏ లొకేషన్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్, అక్రాస్ ఇండియా ఎక్కడైనా రావచ్చు మనకి స్టూడెంట్స్. మేజర్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ అనుకుందాం. ఈ స్టేట్స్లో 15 to 17 ఏజ్ గ్రూప్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్, వీళ్ళకి మాత్రమే మనం యాడ్ రన్ చేయాలనుకుంటే పర్టికులర్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ యూజర్స్, ఫేస్బుక్ యూజర్స్, యూట్యూబ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ప్లేస్ అవుతుంది. సో మనం సెట్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ అన్నీ చెక్ లిస్ట్ చూసుకుంటాం, ఎవరెవరికి యాడ్ కావాలి, ఏ లొకేషన్లో కావాలి. దాన్ని బట్టి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ మీకు ముందే చెప్తుంది బడ్జెట్ ఎంత అవుతుందని. అది 5,000 అవుతుందా, 10,000 అవుతుందా, 20,000 అవుతుందని. సపోజ్ ఫస్ట్ డే ఒక లీడ్కి 110 రూపీస్ అయింది అనుకోండి, సెకండ్ డే అది 90 రూపీస్ అవుతుంది, థర్డ్ డే 80 రూపీస్ అవుతుంది. అలా మీ లీడ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఓకే. సో ఎవరైతే ఎంతమంది యూజ్ చేశారో ఆ లీడ్ని బట్టి మీరు పే చేసిన అమౌంట్ కూడా డిడక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్. అంటే మీరు అడ్వర్టైజ్మెంట్స్ చేయొచ్చు, ప్రమోషన్స్ చేయొచ్చు, లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ మార్కెటింగ్ చేయొచ్చు, మీ బ్రాండ్ ప్రమోట్ చేయొచ్చు. మీకు ఈరోజు అమూల్ అనే బ్రాండ్ మనందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ అమూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా హోర్డింగ్స్ ఒక టైప్ ఆఫ్ కార్టూన్లో డిజైన్ చేస్తుంది అమూల్ ఎప్పుడు కూడా. అది బ్రాండింగ్ అంటారు దాన్ని. రెడ్ బుల్ యాడ్ చూడండి, ఎప్పుడు ఒకలా కనిపిస్తుంది, ఒక బ్లాక్ అండ్ వైట్ కార్టూన్లో. ఇంతకుముందు వడాఫోన్ మనకి జూజు యాడ్స్ వచ్చేవి, చాలా పాపులర్ అయింది అది కూడా. ఇదంతా బ్రాండింగ్లోకి వస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో ఈ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్ అనమాట. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని, సోషల్ మీడియా మార్కెటింగ్ అని, బ్రాండింగ్ అని, కలర్ కాంబినేషన్స్, టెక్స్ట్ ఎలా ఉండాలి, ఫోంట్ ఎలా ఉండాలి, చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. అయితే ఇది అందరికీ ఒకే రకంగా ఉండాల్సిన రూల్ అయితే లేదు. ఇంతకుముందు మనం ఒక లీడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే 2 months 3 months వరకు ఫేస్బుక్ దాన్ని ఒకే రకంగా ట్రీట్ చేసేది. అంటే క్యాంపెయిన్ రన్ చేసేది, దానికి మనం డబ్బులు పే చేసేవాళ్ళం. ఫేస్బుక్ వాళ్ళకి, గూగుల్ వాళ్ళకి మనీ దీని నుంచి జనరేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ వాళ్ళ ఆల్గారిథం చేంజ్ చేస్తారు. సో ఆల్గారిథం బట్టి మనం కూడా మళ్ళీ అమౌంట్ పే చేస్తూ ఉండాలి వాళ్ళకి. ఓకే. సో దీన్ని బట్టి ఈ డిజిటల్ ప్రెజెన్స్ అంతా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్కువగా అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చాలా మటుకు తగ్గిపోయాయి. ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఇవాళ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 2 minutesకి ఒక యాడ్ కనిపిస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఒక 2 minutesకి ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, ఏదో ఒక బ్రాండింగ్ మీద. సో ఈ ప్రెజెన్స్ పెరుగుతుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ యూజర్స్ కానీ కంపెనీస్ కానీ బాగా పెరిగిపోయాయి. అయితే ఇందాక మీరు అడిగినట్టు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరు చేయొచ్చు, కనీసం 10th ఇంటర్మీడియట్ చదువుకొని క్వాలిఫికేషన్ అనేది నిజంగా దీనికి మ్యాండేటరీ కాదు. ఎందుకంటే ఇది ఒక 4 ఏళ్ల ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్స్ కాదు, 5 ఏళ్ళగా మెడిసిన్ కోర్స్ ఏం కాదు. ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. ఓకే. దీనికి మెయిన్గా కావాల్సింది ఇంటర్నెట్ యూసేజ్ బాగా తెలియాలి, టైపింగ్ లాంటివి తెలియాలి, కొన్ని డిజైనింగ్ వర్క్ కూడా వస్తే చాలా మంచిది. ఎందుకంటే డిజైనింగ్ అనేది మీకు కొన్ని స్ట్రాటజీస్ నేర్పిస్తుంది. కలర్స్ ఎలా ఉండాలి, ఫోంట్ ఎలా ఉండాలి. ఇప్పుడు మీ బ్రాండ్ కలర్ ఒకలా ఉంది, ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఫోంట్ కానీ టెక్స్ట్ కానీ డిఫరెంట్గా ఉందనుకోండి, అది మ్యాచ్ అవ్వదు. సో బేసిక్ డిజైనింగ్ అనేది కొంచెం తెలియాలి, 100% అవసరం లేదు, కొంచెం తెలుసుకుంటూ ఉండాలి. అండ్ ఎవరైనా సరే ఒక 2 నెలలు 3 నెలలు ఐదర్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదో డిజిటల్ మార్కెటింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళ దగ్గర యాజ్ అ స్టూడెంట్ గానో ఇంటర్న్షిప్ గానో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే. లేదు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెడదాం, దీని మీద బిజినెస్ బాగా జనరేట్ చేద్దాం అనుకుంటే హార్డ్లీ 1 or 2 persons ఇనీషియల్గా ఒక 1 or 2 persons 2 ల్యాప్టాప్స్ ఒక ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి. బట్ ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ కావాలి మనకి. అంటే ఒక బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఒక చిన్న రెస్టారెంట్ ఏదో స్టార్ట్ చేశారు కొత్తగా మన అమీర్పేటలో, వాళ్ళకి చుట్టుపక్కల స్టూడెంట్స్ అందరికీ జస్ట్ దాని గురించి తెలియాలి, లీడ్స్ కూడా అవసరం లేదు. ఏం చేస్తారు, డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కొన్ని పోస్టర్స్ డిజైన్ చేసి సోషల్ మీడియా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎవరైనా రెస్టారెంట్కి వచ్చారనుకోండి, ఒక సెల్ఫీ తీసి ఇన్స్టాగ్రామ్లో ఎందులోనే హ్యాష్-ట్యాగ్ చేసి పెడతారు, లేదా ఫేస్బుక్లో హ్యాష్-ట్యాగ్ చేసి పెడతారు. మీరు ఒకసారి హ్యాష్-ట్యాగ్ ఒకటి ఇచ్చారంటే ఇది డిఫాల్ట్గా ఇంటర్నెట్లో సేవ్ అయిపోతుంది. అండ్ మీరు ఆ ఫేస్బుక్లో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ని చాలామంది చూస్తారు, చూసి ఓకే ఇక్కడ ఫలానా కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో జరిగేది అంతా అదే కదా, మెట్రో ఎక్కినా సెల్ఫీ తీస్తారు, ఒక పీవీఆర్ థియేటర్కి వెళ్ళినా సెల్ఫీ తీస్తారు, ఎక్కడ చెక్ ఇన్ అయ్యారో కూడా ఇన్ఫర్మేషన్ పెడతారు, ఎయిర్పోర్ట్లో ఉన్న సెల్ఫీలు తీసి పెట్టుకుంటారు. అవును. ఇదేంటంటే ఈ హ్యాష్-ట్యాగ్ ఇన్ఫర్మేషన్ అందరినీ సేవ్ చేస్తుంది, ఫ్యూచర్ రిఫరెన్స్ కనిపిస్తుంది, అండ్ మీ ప్రొఫైల్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఈరోజు మీరు హ్యాష్-ట్యాగ్ సుమన్ టీవీ అని కొడితే మీరు చేసిన వర్క్ అంతా కనిపిస్తుంది. అవును. సో మీ వీడియో మీద హ్యాష్-ట్యాగ్ సుమన్ టీవీ ఒకటి సరిపోతుంది. ఈరోజు నా వర్క్ హ్యాష్-ట్యాగ్ సుధీర్ వర్మ అని కొడితే చాలు, సోషల్ మీడియాలో నా ప్రెజెన్స్ ఏముందో తెలుస్తుంది. చాలా సింపుల్ అనమాట డిజిటల్ మార్కెటింగ్ అనేది. అయితే క్లయింట్ని బట్టి మనం చేసే వర్క్ని బట్టి ఈ బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా ఒక 50,000 1 lakh రూపీ పెట్టుకున్నారనుకోండి, ఒక చిన్న ఆఫీస్ స్టార్ట్అప్ జస్ట్ స్టార్ట్ చేయడానికి ఒక చిన్న ఆఫీసు, ఒక 2 employees, ఒక సాలిడ్గా 4-5 clients,
అట్లీస్ట్ ఒక 10,000 పర్ మంత్ పే చేసే క్లయింట్స్ ఒక 5-10 మంది ఉన్నా సరే ఎవ్రీ మంత్ ఒక 1 lakh జనరేట్ అవుతుంది దాని మీద. ఈ 10,000కి ఏ వర్క్ చేయగలం, లేదా 1 lakh ఇస్తే ఎంత వర్క్ చేయగలం, 10 lakh ఇస్తే ఎంత వర్క్ చేయగలం. ఇప్పుడు టాటా మహేంద్ర లాంటి కార్పొరేట్ కంపెనీస్ మంత్కి 2 crores 5 crores కూడా ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడు. అంతెందుకు 2 years పోతే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ పొలిటీషియన్స్ అందరికీ డిజిటల్ మార్కెటింగ్ కావాలి. తెలుసు కదా, మోడీ డిజిటల్ ప్రెజెన్స్ మీద 2 సార్లు పీఎంగా గెలిచాడు. సో ఇప్పుడు ఈ రోజు రేపు డిజిటల్ మార్కెటింగ్ ఫలానా వాళ్ళకి పనికొస్తుంది, ఫలానా వాళ్ళకి పనికిరాదన్న లాజిక్ అయితే లేదు. మన కెపాసిటీని బట్టి, మన ఇన్వెస్ట్మెంట్ బట్టి మనం మార్కెట్లో ఎంతవరకు వెళ్దాం అనుకుంటే అంతవరకు స్కోప్ ఉంది. లేదు సార్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 50 నుంచి 1 lakh వరకు ఎవరైతే పెట్టుకుంటే అక్కడ నుంచి రైట్ క్లయింట్ దొరికితే ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇందులో ముఖ్యంగా రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే మనం ఒప్పుకున్నటువంటి ప్రాజెక్ట్కి ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ విధంగా వెళ్ళవచ్చు అంటారు, మినిమం మ్యాక్సిమం? నైస్ అండి, మంచి క్వశ్చన్. బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇవి కంప్లీట్గా సర్వీస్ సెగ్మెంట్లోకి వస్తాయి. అంటే మనం ఒక వస్తువుని కానీ, ఐటెంని కానీ, లేదా ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని కానీ సెల్ చేయట్లేదు, సర్వీస్ని సెల్ చేస్తున్నాం. సర్వీస్లో స్టాండర్డ్గా ఎప్పుడు కూడా 30% మార్జిన్ ఉండేలా చూసుకోవాలి. ఓకే, అంటే మీకు 1 lakh రూపాయలు వచ్చిందంటే 30,000 ప్రాఫిట్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ ఖర్చు ఎలా అవుతుంది, ఇప్పుడు మనం 2 ఎంప్లాయీస్ని పెట్టాం, ఇద్దరికి కలిపి ఒక 15,000 శాలరీ అనుకోండి, అదొక 30,000 అవుతుంది. మంత్లీ రెంట్, ఎక్స్పెన్సెస్, ఏసీ అన్నీ కలిపి ఇంకో 20,000 అనుకోండి, 50,000 అవుతుంది. ఒక 1 lakh రూపీ క్లయింట్ మీద 50,000 పోతుంది, 50% మీకు మిగులుతుంది. సో మనం చేసేదాన్ని బట్టి, లేదు ఇంకొక 2 క్లయింట్స్ పెరిగారు అనుకోండి, ఇంకొక ఎంప్లాయీని పెంచాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ 45,000 అవుతుంది, ఇక్కడ మళ్ళీ ఇంకో 10,000 బ్యాలెన్స్ మిగులుతుంది. సో మినిమం 30% మార్జిన్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఖర్చు మీకు ఇనీషియల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. అంటే సింగిల్ టైం మీ ఆఫీస్ సెటప్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఏసీలు, ఇంటర్నెట్ సింగిల్ టైం సెటప్. మళ్ళీ ప్రతి మంత్ దాని మీద ఇన్వెస్ట్ చేయరు మీరు. సో ఎంప్లాయీ శాలరీస్కి ఎంత అవుతుంది, ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, దీన్ని బట్టి నేను క్లయింట్కి ఏ కొటేషన్ ఇవ్వాలి. ఈరోజు నాకు 1 lakh రూపాయలు ఖర్చు అవుతుంది, నేను 50,000 సంపాదిస్తే దాని మీద పాయింట్ లేదు. సో 1 lakh రూపాయలు అవుతుంది అంటే నేను 2 lakhs 3 lakhs క్లయింట్కి ఇన్వెస్ట్ చేసి, క్లయింట్కి కొటేషన్ పంపించి దాన్ని మనం రిట్రీవ్ చేసుకునే విధంగా ఉండాలి. మినిమం 30% మార్జిన్ అయితే సర్వీస్ సెగ్మెంట్లో ఉంటుంది. అది వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. డెఫినెట్గా అండి. చాలామంది వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కోసం మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. సో ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ కొంతమంది ట్రైనింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? తప్పకుండానండి. మేము ఇంతకుముందు ఈవెన్ విశాఖపట్నంలో 2-3 వర్క్షాప్స్ 1 day కంప్లీట్గా కండక్ట్ చేసాం డిజిటల్ మార్కెటింగ్ మీద. అంటే దీని ప్రెజెన్స్ ఎంతవరకు అవసరం, ఈరోజు స్టూడెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, ఫ్యాకల్టీకి కానీ, ఎంప్లాయీస్, ఫ్రీలాన్సర్స్ ప్రతి ఒక్కరికి ఈరోజు డిజిటల్ ప్రెజెన్స్ అవసరం. వెరీ సింపుల్ లాజిక్. మొబైల్ కొనగానే ఫస్ట్ అందరూ చేసే పని ఏంటి, వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇప్పుడు ఓకే, మీ ఏజ్ గ్రూప్ 30-40 లేదా 20 to 40 ఏజ్ గ్రూప్లో ఉన్నారు, మీకు అవసరం అవుతుంది. బట్ ఈవెన్ మన పేరెంట్స్ సెగ్మెంట్ చూసుకున్న 60-70 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా మొబైల్ కొనగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, వాట్సాప్ కానీ, అంటే యూజర్స్ ఎక్కువ. వాళ్ళందులో వాళ్ళకి దానివల్ల ఉపయోగం ఏం లేదు. కానీ ఏం చేస్తారు, పొలిటికల్ వీడియోస్, కుకరీ వీడియోసో, లేదా అగ్రికల్చరో, లేదా ఇప్పుడు స్ట్రైక్స్ అవుతున్నాయి వాటి మీద ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. సో యూజర్ బేస్ ఎక్కువ ఉంది. ఈ యూజర్ బేస్ని టార్గెట్ చేసే విధంగా మన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలన్నది ఎజెండా. సో దీనికి సంబంధించి మనం 1 day 2 days లేదా కంటిన్యూగా 3 days 4 days షెడ్యూల్స్ కానీ, లేదా 1 week అంటే డైలీ 2 hours 3 hours టైం చేస్తూ దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్సుని నేర్చుకునే విధంగా. అంటే కేవలం నేను ఒక 2 గంటలు చెప్పేసి వదిలేయడం ఏం ఉపయోగం లేదు. సో ఒక పక్కన ట్రైన్ చేస్తూ ఇంకో పక్కన ప్రాక్టికాలిటీ కూడా అప్లై చేస్తూ వాళ్ళని ఇంప్రూవ్ చేయడం వల్ల ఈ స్కోప్ అయితే బాగా పెరుగుతుంది. ఇలాంటి వర్క్షాప్స్ మనం రెగ్యులర్గా కండక్ట్ చేయొచ్చు కూడా. మేము ఆల్రెడీ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లోని ఇండివిజువల్గా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ పర్టికులర్గా మీకు ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే, సో దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ విధంగా వెళ్ళాలి, టర్న్ ఓవర్స్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఐడియాని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నేను సుధీర్ వర్మ గారు ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మీరు కనుక సుధీర్ వర్మ గారి ఐడియా నచ్చింది అని అంటే, డిజిటల్ మార్కెటింగ్ మీద మీరు వెళ్ళాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఆన్లైన్, ఆఫ్లైన్ జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించింది కూడా మీరు ఎన్రోల్ చేసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.